జస్ట్ ఊరికి ఒక అవగాహన చెప్పారు. ఇది ఆనంద వెలివి మూర్చాడు ఆరోహణ. మీకు దీంట్లో ఇప్పుడు మనం పాడుతున్న ఆరోహణ అవగాహన బట్టి మీకు ఏదైనా ఒక కీర్తన ఏమన్నా ఇదివరకు ఏమన్నా స్ఫురిస్తుందా మీకు బాగా విన్నది? ఇంకా ఇంకేదన్నా ఉందా? బయట అన్నమయ్య కాకుండా చాలా ఫెమిలియర్ అది. అది అన్నమయ్యే కాకుండా విడిగా ఒక కీర్తన ఉంది. మధురా నగరిలో కృష్ణ అని నృత్యం ప్రతి నృత్య సమావేశంలో ఇది చేస్తాం. చెప్తున్నా పల్లవి స్టార్ట్ చేద్దాం. చేరి చేరి అందెల మృగతో చేరి అందెల మృగతో చిన్న కేశవా చిన్న కేశవ చిన్న కేశవా చిన్న కేశవా అన్నున్నాయి. చిన్న కేశవా కలపకుండా పాడు. మరి పైన కింద చిన్న కేశవా అది కలిపి పాడేటప్పుడు ఎలా పాడాలంటే చిన్న కేశవా కొద్ది చిన్న స్ఫురితం. చేరి అందెల మృగతో ఒక్కొక్క రాగానికి ఒక స్వరూపం అనేది ఉంటుంది. ఆ స్వరూపాన్ని మనం దాటి వెళ్ళకూడదు. అంటే ఖచ్చితంగా వెళ్ళకూడదు చెప్పాలంటే. ఎందుకంటే రాగం స్వరూపంగా మారితే వేరే రాగం కూడా స్ఫురిస్తుంది. అందుకని దాంట్లో కొన్ని ఒదుగులు, కొన్ని గమకాలు. నేను ఒదుగు వేరు, గమకం వేరు. చిన్న కేశవా చిన్న ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు ఎవరు చెప్పినా సరే, మీ గురువు గారు పవన్ గారు చెప్పినా, ఇంకోటి చెప్పినా, నేను చెప్పినా ఎలా పలుకుతున్నారో ముందర తెలుసుకోవాలి. ఊరికే మీరు రిపీట్ ఏదో ఒకటి రిపీట్ చేయకూడదు. ఏదైనా ఈ అన్నమయ్యనే కాదు, కర్ణాటక సంగీతం ఏ కీర్తనైనా సరే. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు సినిమా పాట ఉంది. ఇప్పుడు సినిమా పాట అచ్చం అలాగే పాడితేనే బాగుందంటారు. మీరు ఏదైనా మార్పు చేసినా కూడా ఈ సొంతం చేశారంటారు. అలాగే దీనికి ఒక ప్రామాణికం లేకపోయినప్పుడు, అంటే షూరికి లేకపోయినా కూడా మనం రాగం ప్రకారం దాన్ని ఒక స్థిరపరచుకోవాలి. అర్థమైంది కదా? అది రాగం భావం పోకూడదు. చేరి అందెల మృగతో అది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంతమంది పాడుతున్నాను కదా, ఫస్ట్ చేరి ఇలా ఒకసారి మళ్ళీ పాడాను. చేరి అందెల మృగతో
నేను చెప్పిన దానికి ఉదాహరణ చెప్తున్నా, ఎలా పాడాలి. ఇప్పుడు వారు పాడారు, ఇప్పుడు కరెక్ట్గా చేరి అన్నారు ఆవిడ, నాకు వినపడింది. మిగతా వాళ్ళు అంటే మిగతా కొంతమంది అనుండొచ్చు, కానీ ఎక్కువ భాగం చేరి అనే పాడుతున్నారు. ఆ గమకం లేకపోతే మీకు అందం రాదు. చేరి, అదే చేరి, రెండు రకాలు ఉన్నాయి. మనకి టైం ఉంది కదా, ఉంటుంది డీటెయిల్గా చెప్తాం. చేరి అదొకటి, చేరి చేరి అదొకటి, సాఫీ చేరి చేరి ప్రెస్ చేయండి. చేరి అందెల మ్రోతతో, కూడా సేమ్ అదే చూడు, మ్రోతతో చేరి ఎలాగో మ్రోతతో, అందెల మ్రోతతో, అది చేరి అందెల మ్రోతతో, ఇది కూడా ఈ ఆత్మవేరులో ఆ సంగతి ఎక్కువ మీకు రిపీట్ అవుతుంది. ఆ గమకం ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే జీవస్వరాలు అంటారు. ఒక్కొక్క రకంలో ఒక్కొక్క జీవస్వరం ఉంటుంది. దీంట్లో కూడా ఆ గమకం అనేది ఒక జీవస్వరం. అది అది మనం మొహమాట పడకుండా పాడగలగాలి. ఆ మాదిరిగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఒకేసారి రాదు, మనం ప్రాక్టీస్ చేయగా 20 సంవత్సరాలు సంగీతం నేర్చుకుంటే ఒక కచేరీలో వ్యక్తి కడుతుంది. అలాగా మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేరి అని సాఫీగా పడుతుంది. నేను చెప్పింది అదే, అదన్నా అనండి. మాడుపూరిలో ఇట్లాడేవా, మీరు ఈ కీర్తన నేర్చుకునేటప్పుడు ఇలా ఉంది. మొత్తం నేర్చుకున్న తర్వాత మన పవన్ నాట్యం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది దీని సొగసు. గజ్జలు కట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అసలు మామూలుగా టెంపో ఏంటంటే చేతి అందెల మ్రోతకు చెన్నకేశవా, మాడుపూరిలో ఇట్లాడేవా, చేతి అందెల మ్రోతకు చెన్నకేశవా, మాడుపూరిలో ఇట్లాడేవా, చెన్నకేశవా, మాడుపూరిలో ఇట్లాడేవా, చెన్నకేశవా, మాడుపూరిలో ఇట్లాడేవా, మాడుపూరిలో ఇట్లాడేవా. అది ఈ టెంపోలో మనం పడుకుంటాం. నేర్చుకునేటప్పుడు కొద్దిగా అలాగే ఉంటుంది. ఇంకొకసారి పాడదాం. ట్యూన్ వచ్చేసింది మీకు. 1 2 1 2 3 4 చేరి అందెల మ్రోతకు చెన్నకేశవా, మాడుపూరిలో ఇట్లాడేవా,
ఆ, ఈ అన్నమయ్య కీర్తనలకి ఏంటంటే టెంపో ప్రాధాన్యం. అంటే మన టెంపో ద్వారా భావ ప్రకటన తెలుస్తుంది. ఇప్పుడు అదివో అన్నదిలో ఉంటాయి, అందరికీ తెలుసు అది. ఇప్పుడు అదివో అన్నదివో శ్రీహరివాసము అనే పాడాలి. అది ఆ టెంపోలోనే పాడితేనే అది వ్యక్తి కడుతుంది. అదివో అన్నదివో అని ఉన్నట్టే ఉందో అది నువ్వు నిద్రపోతున్నట్టు. అలా కాకుండా ఈ కీర్తనకి ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, త్యాగరాజ స్వామి వారి కృతులు వారి నోటంబడి వచ్చి శిష్యుల ద్వారా నోటేషన్ రాయబడింది. అంటే ఏ కృతికి ఏ టెంపో ఉండాలో వారే నిర్ణయించారు, త్యాగరాజ స్వామి వారే నిర్ణయించారు. కాబట్టి అది నేర్చుకుంటే అది ఎలా ఉందో అది నేర్చుకుంటే చాలు. ఇప్పుడు ఇదేమిటంటే మన చేతుల్లో సిద్ధాంతం ఉంటుందండి, మన చేతుల్లో దొరికింది. మన చేతుల్లో ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దొరికింది కదా అని దాన్ని అంటే మోట సాగుతుంది, కుక్కలు చెప్పిస్తే అలా చేసుకోకూడదు. మనం ఏంటంటే ఆ భావం ఆ టెంపోని అనుసరించి పోవాలి. ఏదైనా అప్పుడే అంటే మేము పోము అంటే కట్టి కట్టదు అంతే. ఎవరు వింటారు? ఇప్పుడు 10 మంది ఉంటారు, మీకు ఒక 20 మంది 30 మంది కూర్చుంటున్నారు, నేను కచేరీ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకుంటారు. బాగుంటే కూర్చుంటారు, ఆ సాంగ్తో కచేరీ అంత దాకా కూర్చుంటారు. అంటే ఎందుకు కూర్చుంటారు? కీర్తన బాగుంది కాబట్టి, పాఠము కీర్తన అన్నీ బాగున్నాయి కాబట్టి మీరు కూర్చోగలిగారు. అదే అందుకని ఆ కీర్తనకి న్యాయం చేయాలన్నమాట. ఏ టెంపోలో ఉన్నదో ఆ టెంపోని మనం మెయింటైన్ చేయగలిగిన శక్తిని మనం పెంచుకోవాలి. అది అలాగే ఈ టెంపో ఇది ఎందుకని మీరు లాగద్దు, కీర్తనకు లాగద్దు. ఇప్పుడు ఇందా చెప్పిన నృత్యానికి సంబంధించింది. చేతి అందేల ప్రోతతో చిన్న కేశవ 1 2 3 4 2 సార్లు పాడండి. ఓపెనింగ్ 2 టైమ్స్ పాడండి ఆ 2 లైన్లు. 1 1 2 3 అది స్వరూపం. ఇలా పాడితే బాగుంటుంది. ఒకసారి ఇలాగే పాడండి. 1 2 1 2 3 4 ఇప్పుడు మీకు టెంపో నిలవాలంటే ఓపెనింగే వందే భారత్ ఎక్స్ప్రెస్ దాకా బయలుదేరాలి. 1 2 చేరి అని చేరి అని అక్కడ చేరి అంతే చేరి అది ఈ పొల్లు పెట్టదు. చేరి అంతే అప్పుడు మీకు టెంపో డ్రాగ్ అవ్వదు. 1 2 1 2 3 4 చేరి అందేలా ప్రోతతో చిన్న కేశవ చేరి అందేలా ప్రోతతో చిన్న కేశవ ఈ రీతి మాడు ఊరిలో ఇట్లాడేవా ఈ రీతి మాడు ఊరిలో ఇట్లాడేవా చేరి అందేలా ప్రోతతో చిన్న కేశవ ఈ రీతి మాడు ఊరిలో ఇట్లాడేవా ఈ రీతి మాడు ఊరిలో ఇట్లాడేవా. చేద్దాం.
ఇప్పుడు మీకు అందుతుందా లేదా అని ఇప్పుడు తెలియదు. మున్ను యశోద వద్దను ముద్దు కునిసి ఆడితివి మున్ను యశోద వద్దను ముద్దు కునిసి ఆడితివి వన్నీ రేపల్లె వీధుల పారాడితివి. అది మున్ను యశోద వద్దను ముద్దు కునిసి ఆడితివి పన్నీ రేపల్లె వీధుల పారాడితివి. విన్నవై గోపాలులతో
నేను ఓపెన్ చేస్తాను. 1 2 అది స్టార్టింగ్. 1 2 3 4. అది గుర్తుపెట్టుకో. మళ్ళీ 1 2 3 4. ఎవరితో పారాడితివి దగ్గరికి వెళ్ళిపోతుంది. పారాడితివి అది గుర్తుపెట్టుకోండి. అన్నప్పుడు అంటున్నారు పారాడితివి పాడాడు. అలాగే పారాడితివి మళ్ళీ బెటర్. ఆ రాదే పారా, ఆ రా దగ్గరే పైకి వెళ్ళిపోతుంది. పారాడితివి అప్పుడు వెళ్ళిపోతుంది. మళ్ళీ 1 2 3 4. పిన్నవై గోపాలులతో పిల్లది పూలాడితివి. పడండి, 2 లైన్లు పిన్నవై. 1 2 3 4. పిన్నవై ఎన్నిక మాడుపూరిలో ఇట్లాడేవా ఎన్నిక మాడుపూరిలో ఇట్లాడేవా. ఇప్పుడు ఆ 2 సంగతులు చెప్పారు కదా, ఎన్నిక మాడుపూరిలో. అది 2 ఒకసారి పాడండి. ఎన్నిక అది స్టార్టింగ్. 1 2 1 2 3 4. ఓకే మరి కదా. ఎన్ని అది 2వ సంగతి. మళ్ళీ ఫస్ట్ 2 1 2 3 4. మళ్ళీ సేమ్ అదే చూడు. కాళింగు పడిగలపై కడునాట్యమాడితివి. కాళింగు పడిగలపై కడునాట్యమాడితివి. క్రీడలాడితివి.
చేరలంటి గోపికల చెట్ట పట్టలాడితివి చేరలంటి గోపికల చెట్ట పట్టలాడితివి ఈ నీలమాడు ఊరిలో ఇట్లాడేవా ఈ నీలమాడు ఊరిలో ఇంకా ఎన్నిక అదే సేమ్ ఈ నీలమాడు ఊరిలో ఇట్లాడేవా మళ్ళీ ఒకసారి పాడు కాళింగు పడిగలపై కరుణాట్యమాడితివి కేలి యమునలో రాసక్రీడలాడితివి చేరలంటి గోపికల చెట్ట పట్టలాడితివి చేరలంటి గోపికల చెట్ట పట్టలాడితివి అది చీరలు అంటే వస్త్రములు ఆ కప్పుకున్న వస్త్రాలను పట్టుకుని వాళ్ళకు ఆడుకుంటుంది చేరలంటి గోపికల చెట్ట పట్టలాడితివి ఈ నీలమాడు ఊరిలో ఇట్లాడేవా ఈ నీలమాడు ఊరిలో ఇట్లాడేవా చేరే మూడవ చరణం తగు ఈ భాండము నీతో భాండకుడు అంటే ఒక పేరు ఆయనతో దాగిలి ముచ్చాలాడితివి దాగుడు ముచ్చాలు తగు ఈ భాండము నీతో దాగిలి ముచ్చాలాడితివి అగడుగా బండి విరిచి ఆటలాడితివి తగు ఈ మాటకు నీతో దాగిలి ముచ్చాలాడితివి అగడుగా బండి విరిచి ఆటలాడితివి భోగి శ్రీ వెంకటగిరి భోగి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి మాడుకూరలు భోగి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి మాడుకూరలు
ఎగసెగసి గతులకు ఎగసెగసి గతులకు ఇటులాడేవా ఇటులాడేవా ఎగసెగసి ఎగసెగసి గతులకు గతులకు ఇటులాడేవా ఇటులాడేవా ఇటులా ఇటులాడేవా దేవా ఎగసెగసి గతులకు ఎగసెగసి గతులకు రెండు కలిపి పాడండి ఎగసెగసి గతులకు కొద్ది గమ్మకం ఎగసెగసి గతులకు ఎగసెగసి గతులకు ఇటులాడేవా ఇటులాడేవా అది మూడో చరణం తగు విభాటమునితో తగు విభాండకునితో దాగిలి ముత్సాలాడితివి దాగిలి ముచ్చలాడితివి అగడుగా బండి విరిచి అగడుగా బండి విరిచి ఆటలాడితివి ఆటలాడితివి భోగి శ్రీ వెంకటగిరి భోగి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి మాడు కూరలు నుండి వచ్చి మాడు కూరను భోగి శ్రీ వెంకటగిరి భోగి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి మాడు కూరలు నుండి వచ్చి మాడు కూరను ఎగసెగసి గతులకు ఎగసెగసి గతులకు ఇటులాడేవా ఇటులాడేవా ఎగసెగసి గతులకు ఇది కూడా కలపండి ఎగసెగసి గతులకు చిన్న చిన్న గుర్తు పెట్టుకుంటే అనేయచ్చు ఎగసెగసి అనేసి దీనికి అటాచ్ చేయడం అనమాట ఒక దారం లాగా ఆ దారం తీసుకొచ్చి దీనికి కలపడం ఎగసెగసి గతులకు ఎగసెగసి గతులకు విడివిడిగా పాడుకోండి ఫస్ట్ది ఎగసెగసి గతు అనే ఒకటి ఎగసెగసి గతులకు అది అర్థం వస్తుంది ఎగసెగసి గతులకు ఎగసెగసి గతులకు ఇటులాడేవా ఇటులాడేవా ఇది చేరి అందెల మోతలు చెన్నకేశవ సరే ఇది పాడండి కూడా చిన్న పాడండి 1 2 3 4 1 2 అంటే సార్ పాడలేదు పాడను అదే చెప్తుంది 1 2 3 4 1 2 3 4 తగు విభాండకునితో సమయంలో వృత్తగానం అంటే అదే మొదలు మీరు ఒకసారి మళ్ళీ పాడాలి ఇంకా కూడా టైం ఉంది ఈ గోపి ఉండాలి 1 2 1 2 3 4 తగు విభాండకునితో దాగిలి ముచ్చలాడి అందరూ ఒకరు చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారు అలా అనకూడదు ఫైనల్గా మీరు పాడేటప్పుడు కూడా రేపు ఎప్పుడన్నా ఒకేసారి తాళం ప్రకారం ఒకేసారి వేసుకోవాలి 1 తగ్గు అనేది సమంలో స్టార్ట్ అవుతుంది 1 2 3 4 తగ్గు అక్కడ స్టార్ట్ చేయాలి 1 2 1 2 3 4 తగు విభాండకునితో దాగిలి ముచ్చలాడితివి అగడుగా బండి విరిచి ఆటలాడితివి తగు ఆటలాడితివి ఆటలాడితివి అది సస్టైన్ నోట్ అంటారు దాన్ని ఒకే మంత్రం ఆటలాడితివి ఆటలాడితివి అది మళ్ళీ
2 3 4 తగువి బండకు నీతో తాగిలి ముచ్చలాడితివి ఆగడుగా బండి విరిచి ఆటలాడితివి ఆటలాడితివి అది కరెక్ట్ ఆటలాడితివి ఆటలాడితివి మళ్ళీ 1 2 3 4 తగువి బండకు నీతో తాగిలి ముచ్చలాడితివి ఆగడుగా బండి విరిచి ఆటలాడితివి తాగు మళ్ళీ 1 2 తగువి బండకు నీతో తాగిలి ముచ్చలాడితివి ఆగడుగా బండి విరిచి ఆటలాడితివి ఓగి శ్రీ వెంకటగిరి ఓగి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి మాడుకూరలు మాడుకూరము మాడుకూరలు మళ్ళీ ఓగి శ్రీ దగ్గర నుంచి పాడండి 1 2 3 4 ఓగి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి మాడుకూరలు ఎగసెగసి గంతులకు అలా కాకుండా ఓగి శ్రీ వెంకటగిరి 2 సార్లు పాడండి వెంకటగిరి అంటే ఒక మొగుటం కదా అది కీర్తనలో ఒక మొగుటం ఉంది ఆ దాన్ని 2 సార్లు పాడాలి మళ్ళీ 1 2 3 4 ఓగి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి మాడుకూరలు ఓగి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి మాడుకూరలు ఎగసెగసి గతులకు ఇటులాడేవా ఎగసెగసి గతులకు ఇటులాడేవా ఎగసెగసండి ఎగిరి ఆడుతున్నట్ట ఈ గజ్జలు కట్టు ఎగసెగసి ఆడుతున్నాడు నాట్యం చేస్తున్నాడు ఎగసెగసి ఎగసెగసి కతులకు గతులకు అది ఇప్పుడు ఒక షూలో దాన్ని వీడియోగా తీస్తే కరెక్ట్గా యాప్ట్గా సరిపోతే అది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట రాఘవేంద్రరావు సినిమా లాగా ఉండాలి ఇప్పుడు ఎగసెగసి ఎగసెగసి గతుల అని ముందర చెప్పాడు ఆయన ఇంకా వర్ణిస్తున్నాడు ఎగసెగసి అంటున్నాడు అది ఇంకా వర్ణిస్తున్నాడు కాబట్టి ఆ సంగతికి మనం ప్రాధాన్యం ఉండాలి ఎగసెగసి గతుల ఫస్ట్ రెండోది పాడండి ఒకసారి ఎగసెగసి అలా కాదు ఎగసెగసి ఎప్పుడైనా సరే 1 minute దీర్ఘం ఉన్న చోట దీర్ఘాక్షరం పలకాలి హ్రస్వం ఉన్న చోట హ్రస్వమే పలకాలి ఏ అమ్మ అంటారు అదే మాదిరి ఇది కూడా ఆ అవు అంటే ఆవు అనాలి అంతేగాని ఈ ఆ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి అమ్మ అనకూడదు అమ్మ అంటేనే వినడానికి బాగుంటుంది అలాగే ఎగసెగసి ఏకి కొల్లు లేదు కదా ఒళ్ళు పెట్టకండి ఏకి కొల్లు వస్తే అందరూ తెలుగు వచ్చు కదా పిల్లలకి తప్ప ఎగసెగసి అలా 1 2 3 4 ఎగసెగసి గతులకు ఇటులాడేవా ఎగసెగసి గతులకు ఇటులాడేవా చేరి అందెలను ఈ చరణం అయిపోగానే చేరి ఎగసెగసి గతులకు ఎగసెగసి గతులకు ఇటులాడేవా ఎగసెగసి గతులకు ఇటులాడేవా చేరి అందెల మృతకు చెన్న కేశవా ఈ రీతి మాడు మురిలో ఇట్లాడేవా ఈ రీతి మాడు మురిలో ఇట్లాడేవా లాస్ట్ పల్లవి కదా లాస్ట్ పల్లవి మొదటి పల్లవి లాగా పట్టాడు మళ్ళీ చేరి అంతేలా 2 సార్లు
ఇప్పుడే చెప్పేస్తాను, ఎందుకంటే మీకు స్ట్రక్చర్ తెలిసిపోతుంది. నేర్చుకునేటప్పుడే మనం ఈ రిపిటేషన్స్ కూడా నేర్చుకుంటే ఎన్నిసార్లు పాడటం వల్ల తెలుసుకోవాలి. మొదటి పదవిలాగా పాడండి. ఇది లాస్ట్ పాడు. ఎగసెగసి కనులకు ఇటులా